హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కేసీఆర్ డబల్ బెడ్రూమ్ స్టార్టింగ్లో ఏం జరిగింది, మాకు ఏం జరిగింది, మా ఫ్యామిలీకి ఏం జరిగింది అనేది టాపిక్. దీని మీకు టాపిక్ నచ్చాలని కాదు, ఇది ఒక మిడిల్ ఫ్యామిలీ ఒక ప్రాబ్లం. వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఉంటారు. మీరు కూడా చాలామంది మిడిల్ క్లాస్ ఉంటారు, కానీ నేను చెప్పుకుంటున్నాను ఇలా. అండ్ వీడియోలోకి వెళ్ళక ముందుకు ఛానల్ని ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు వేరే ఇంకా నాకు ధైర్యంగా చేయడానికి ఇంకా మోటివేషన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు చెప్పేస్తున్నాను. ఈరోజు టాపిక్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఏంటంటే అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చేశారు, కొంతమందికి ఇచ్చారు. అలాగే కొంతమందికి ఏం చేశారంటే ఇక్కడ ఎవరైతే ఎక్కడ ఉన్నారో వాళ్ళ బస్తీలోనే వాళ్ళకి ఇల్లు చేసిస్తామని చెప్పారు. అలాగే ఒక బస్తీ ఉంది, ఆ బస్తీ పేరు ఓల్డ్ కట్టల్ మండి, నాపల్లి స్టేషన్ దగ్గర ఉంటుంది. ఆ బస్తీలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టక ముందు ఒక బస్తీ ఉండేది. ఆ బస్తీలో మేము కూడా ఉండేవాళ్ళం. ఆ బస్తీలో మాకు కూడా ఇల్లు ఉండేది, చాలా పెద్ద ఇల్లు ఉండేది, పెద్ద ఫ్యామిలీ ఉండేది మాది. మా ఇంట్లో చుట్టూ అందరి ఇంట్లో ఉంటాయి ప్రాబ్లం, మనీ ప్రాబ్లం వల్ల మేము ఏమైందంటే ఆ ఇల్లు ఒక లాయర్కి అమ్మాము. మేము లాయర్కి ఇట్లా సేల్ చేసేసాం. యాక్చువల్లీ ఆ ఇల్లు మేము ఉంటున్నాము, నేను మా డాడీ మా తాత ముత్తాత నుంచి అది 50, 60, 70 ఇయర్స్ నుంచి ఉంటున్నాం అక్కడ. అందరికీ తెలుసు ఉంటున్నామని, బస్తీ వాసులకు తెలుసు, అందరికీ తెలుసు మేము అక్కడ ఉంటున్నామని. తర్వాత కొన్ని ప్రాబ్లం వల్ల మేము ఇల్లు అమ్మేసి, పెళ్లి కారణం వల్ల ఇల్లు అమ్మేసాం. తర్వాత ఇల్లు అమ్మేసి తర్వాత 1 year తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది, మీకు ఇక్కడనే ఇల్లు కట్టిస్తామని చెప్పింది. అప్పుడు దానికన్నా ముందే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాం. ఓకే, ఇప్పుడు మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, 50 సంవత్సరాల పై నుంచి ఉంటున్నాం. కానీ ఇక్కడ బస్తీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క ఇంటికి వచ్చి అందరూ ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ అంటే అందరు రాపించుకున్నారు, ఇల్లు రాపించుకున్నారు, అన్నీ చేసుకున్నారు, కరెక్టే. కానీ కొంతమంది ఏం చేశారంటే ఇక మీరు ఇల్లు అమ్మేసి వెళ్ళారు, మీకు ఎందుకు ఇల్లు వస్తుంది, అలా మాకని కాదు, అలా చాలామంది 20-30 మందికి అట్లనే చేసిరు. ఇట్లా వీళ్ళకి ఏంటంటే ఇల్లు రాకుండా చేసిరు మెయిన్ ప్రాబ్లం. అప్పటి నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం, ఆర్డీఓ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి. కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి కూడా చాలాసార్లు కలవడం జరిగింది, ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి ఏం లేదు, ఇస్తాము అంటున్నారు. తర్వాత మీకు తెలిసిందే ఇల్లు అక్కడ పూర్తి అయ్యాయి. పూర్తి అయిన తర్వాత కూడా కొంతమందికి ఒక 100 మెంబర్స్ అబౌవ్ మందికి ఇచ్చేశారు ఇల్లు. ఇంకా ఇల్లు మిగిలి ఉన్నాయి. అండ్ దాంట్లో అయితే కొంతమంది ఉంటున్నారు ఇప్పుడు. కొంతమంది తెలుసు కదా మీకు, ఇప్పుడు ఇల్లు రాలోని ఫస్ట్ స్టేషన్లో. ఇంతకుముందు ఏంటంటే మేము ఇల్లు అమ్మేసినామని మాకు ఇల్లు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఇల్లు వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇల్లు అమ్మేసారు, కొంతమందికి కిరాయికి ఇచ్చుకుంటారు. వాళ్ళ కోసం ఎవరు మాట్లాడరు. మేము ఇల్లు అమ్మేసినామని మాకు ఇల్లు రాకుండా చేసారు. ఇదే చెప్పండి, మీరు ఎంతవరకు న్యాయం? కరెక్టా కాదా చెప్పండి మీరే. మేము ఏ పరిస్థితిలో ఇల్లు అమ్మాము మాకు తెలుసు. వీళ్ళు ఉన్నారు, ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు అమ్మేసుకొని మళ్ళీ ఇంకో ఇల్లు కావాలని ఇంకో ఇల్లు కొట్లాడుతారు. నాకు ఓటు స్వార్థం వాడితే ఆయనకి కావాలా అంతే. ఇప్పుడు వేరేకి వచ్చింది రాంది అనవసరం. వాడు కిరాయిలు ఉంటుండా ఇంటుండా, వాడు ఎన్ని అవస్థలు పడుతుండో అది వీరోళ్ళకి అవసరం లేదు, నాకే కావాలా. అట్లా ఉంది ఇప్పుడు పొజిషన్. చూడండి ఇట్లా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్లో చెప్తే అంటే గవర్నమెంట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో దిగి వర్క్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గ్రౌండ్ లెవెల్లో దిగి మొత్తం చేయాలని నేను అనుకుంటున్నాను కానీ గవర్నమెంట్లో కూడా చాలా ఏం చేస్తుంది, పైనుంచి వాళ్ళైతే చెప్పిస్తారు, కింద ఉన్న వాళ్ళు సరిగ్గా పని చేస్తారో చేయరు, అందుకు ఏం చెప్పలేం మనం కదా.
ఇక చూడాలా ఏమవుతుంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నా ఈ వీడియో వల్ల కొంతమంది హర్ట్ అవుతారు, కొంతమంది హర్ట్ కారు. ఇప్పుడు నేను ఒక మ్యాటర్ అయితే ఇప్పుడు రేజ్ చేశాను నేను నా తరఫు నుంచి. మాకు ఇట్లా అన్యాయం అయితే జరిగింది, ప్లీజ్ నా ఛానల్ ద్వారా కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మేము అప్లికేషన్ ఇచ్చాను, L2లో ఉంది. నా పేరు వచ్చింది. మా మదర్ది కూడా ఇచ్చాను కానీ ఆమెది రాలేదు, నాది వచ్చింది. ఇంకే ట్రై చేస్తున్నాం దేవుని దయతో అది కూడా వచ్చేయాలని. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్తో కొట్లాడి కొట్లాడి మా డాడీ అయితే అలసిపోయింది. ఒక 5-7 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం కానీ ఏం అయితలేదు. కొంతమంది అయితే అట్లనే ఉంటారు కానీ వాళ్ళకి చెక్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎవరి చేతిలో లేదు ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది మన కథ. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకొన్ని వేరే వీడియోస్ కూడా పెడతాను నేను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ బాయ్.